ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ సిరీస్. ఈరోజు న్యూస్ అనలైజ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ బిట్ ఫార్మాట్లో అయితే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ప్రీవియస్ లాగా బల్కి టోటల్ కాకుండా టాపిక్ వైజ్ మేము అప్లోడ్ చేయబోతున్నాం. ముందు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చెప్తాను, అసలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జనరల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మల్టిపుల్ చాయిస్ చెప్పేస్తే ఇట్స్ బెటర్, బట్ ఐ డూ వన్ థింగ్ బికాజ్ మీకు న్యూస్ పేపర్లో ఈరోజు కనిపించిన విషయం ఆఫ్ కోర్స్ బ్రిక్స్ సమిట్. దానిపైన ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాను. Consider the following statements regarding BRICS. India is chairing BRICS in 2026, correct? BRICS was originally formed with 6 countries, no better. Originally formed, it's very important word, only 4 nations if I am not, this is what if I want to expand this completely, if I want to expand BRIC, BRIC was there, not in yes actually. B for Brazil, R Russia, I India, C China. These are the 4 nations in the beginning. Later yes added. So it has become BRICS. So what you can say? In this case, BRICS was originally formed with 6 countries. ఇది రాంగ్ అండి. తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ బ్రిక్స్ ఆఫ్టర్ ఇట్స్ ఒరిజినల్ ఫార్మేషన్, కరెక్ట్ ఆన్సర్. సో 1 and 3 ఏ ఆప్షన్ ఉంది చూసేస్తే మనకి బిలో ఉంది. సో ఆప్షన్ ఇస్ బి అవుతుంది అన్న. దెన్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ద థీమ్ ఆఫ్ బ్రిక్స్ చైర్షిప్ ఇన్ 2026. ఇప్పుడు నేను బ్యాక్ వస్తా బికాస్ ఏం చెప్పబోతున్నాను చెప్పడానికి ముందు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ద థీమ్ ఆఫ్ ఇండియాస్ బ్రిక్స్ చైర్షిప్ ఇస్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఇది మన బ్రిక్స్ యొక్క థీమ్ అనమాట. ఇండియా హైలైట్ ద బ్రిక్స్ పొజిషన్ ఏంటి అసలు అంటే ఇండియా బ్రిక్స్ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడిందో చెప్పేసి హ్యాస్ ఇవాల్వ్డ్ ఇంటూ ఏ మేజర్ ప్లాట్ఫామ్ రిప్రజెంటింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అండ్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్. ద గ్రూపింగ్ సపోర్ట్స్ ఏ మల్టీపోలార్ వరల్డ్. ఏదో సింగిల్ నేషన్ డామినెన్స్ మన ఇండియా యాక్సెప్ట్ చేయదు, ఇది వద్దు. దట్స్ ఎ మేజర్ పాయింట్ హియర్. ఇందులో పార్టిసిపేట్ చేసిన నేషన్స్ ఫారిన్ మినిస్టర్స్ ఎవరంటేనండి బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియా, యుఏఈ అండ్ సౌత్ ఆఫ్రికా పార్టిసిపేట్. దీంతో పాటుగా సైడ్ లైన్స్లో ఇండియా అఫ్ కోర్స్ ఇండోనేషియాతో కూడా చాలా డిస్కషన్ చేశారనమాట. సో విట్ ఇస్ దాట్ ఇండియా హెస్ హెల్డ్ బయోలెటరల్ మీటింగ్ ఆన్ ద సైడ్ లైన్స్ ఇంక్లూడింగ్ డిస్కషన్స్ విత్ ఇండోనేషియా రిగార్డింగ్ ఆసియన్ కోఆపరేషన్ అండ్ ఇండియా ఇండోనేషియా కాంప్రహెన్సివ్ దీని మీద మాట్లాడడం జరిగింది నన్ను మీకు తెలుసు. ఇక ఈ బ్రిక్స్ కి సంబంధించిన ఒక బ్యాంక్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్ ఎన్డిబి, దట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అసోసియేటెడ్ విత్ బ్రిక్స్. థీమ్ ఏంటో మీకు చెప్పారు. అట్లాగే మీకు యుఎస్ ప్రెసిడెంట్ అతను ఎవరు మీకు తెలుసు, ట్రంప్. అట్లాగే ఇండియా ఆఫ్రికా కోఆపరేషన్, ఈ 3 ఇష్యూస్ మనం తీసుకుందాం బట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. సో కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అనౌన్స్ దాట్ ఫ్యూచర్ ఇండియా ఆఫ్రికా కొలాబరేషన్ విల్ ఫోకస్ ఆన్, మనం భవిష్యత్తులో చేయబోయే దేని మీద చేయబోతున్నాం, అగ్రికల్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, క్లీన్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ బెట. ద 4th ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ అండ్ ఇండియా ఆఫ్రికా బిజినెస్ డైలాగ్ విల్ బి హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ, రిమెంబర్. దట్స్ వాట్ ఆఫ్ కోర్స్ ఇది మనం ఫోకస్ చేయబోయే మేజర్ పాయింట్. ఆఫ్రికా ఇండియా వెరీ ఫెంటాస్టిక్ కాన్సెప్ట్స్, అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసండి. అలాగే చైనా ఇష్యూలో యుఎస్ఏ ప్రెసిడెంట్ ఆయన అక్కడ ఉన్నారు ఇప్పుడు, హీ వెంట్ టు చైనా ఆఫ్ కోర్స్. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ హెల్డ్ టాక్స్ ఇన్ బీజింగ్. దేని మీద వాళ్ళు డిస్కస్ చేసిన ఇష్యూస్ ఏంటి, ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఒకటి, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఒకటి, టారిఫ్స్ అండ్ ట్రేడ్ టెన్షన్స్ ఇంకొకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ పాయింట్ అనమాట. అలాగే తైవాన్ అసలు ఇష్యూ అన్నమాట. మీరు అతను ఓపెన్ గా చెప్తున్నారు తైవాన్కి మీరు ఇష్యూ సపోర్ట్ చేయకూడదు అని, అంటే తైవాన్ మాది అని చెప్తుండే ఆయన. సో ఎనర్జీ సెక్యూరిటీ, దిస్ ఈస్ వాట్ ఇట్స్ క్లెయిమింగ్ దట్ చైనా ఇస్ అల్టిమేట్లీ సేయింగ్ అబౌట్ దిస్ వన్. సి తైవాన్ రిమైన్స్ ఏ సెన్సిటివ్ గ్లోబల్ ఇష్యూ అనేది మేజర్ పాయింట్. బికాస్ ఆ పాయింట్ ఏంటో మనం చూస్తాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అక్కడ. తర్వాత ఇక ఈ క్వశ్చన్ నెంబర్ 1 తీసుకున్నాను. 2 చూడండి, ద థీమ్ ఆఫ్ ఇండియాస్ బ్రిక్స్ చైర్షిప్ ఇన్ 2026. ఆల్రెడీ టోల్డ్ యూ దట్ building for resilience, innovation, cooperation, sustainability. So C is the right answer, beta. The next question, which of the following countries participated in the BRICS foreign ministers meeting in New Delhi? So Brazil, Russia, Iran, Malaysia. Yes, all participated. So option D, beta. 1, 2, 3, 4 correct answer. Now next question, the new development bank is associated with which organization? ASEAN, SAARC, BRICS and SCO. Beta, answer for this question is BRICS అండి. Now BRICS is primarily associated with option A military alliance. Now న్యూక్లియర్ కోఆపరేషన్ ఇస్ అసలే కాదండి, ఎమర్జింగ్ ఎకానమీస్ ఎస్ కోఆపరేషన్, ఇది నా ఆన్సర్ సి అవుతుంది. అట్లాగే ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీయూష్ గోయల్ గారు చెప్పిన విషయాన్ని తీసుకుందాం, దాని మీద బేస్ చేసిన క్వశ్చన్స్ ఇవి. ఇండియా ఆఫ్రికా కోఆపరేషన్ విల్ ఫోకస్ అపాన్ అగ్రికల్చర్, హెల్త్ కేర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్ ఎనర్జీ. అన్ని కరెక్టేనన్న.
All are correct. 1, 2, 3, 4. ఎక్కడుందో చూస్తే D right answer, my dear. India-Africa cooperation is an example of North-South conflict, South-South cooperation. Yes, this is the right answer. India and Africa cooperation is part of Global South collaboration. నన్ను నెక్స్ట్ చూసినట్లయితే US-China రిలేషన్స్లో which issues dominated the Trump-Xi talks? Taiwan, trade tensions, artificial intelligence, Strait of Hormuz. Everything discussed in that, but Taiwan is of course వాళ్ళదని చెప్తున్నాను, మీకు చెప్తా ఇక్కడే ఆ పాయింట్లో ఉంది. డి రైట్ ఆన్సర్ బెటర్. నౌ Taiwan issue is significant because it is UN headquarters. It is a UN headquarters dispute. China considers Taiwan part of its territory. This is a major point, please. నేను ఇందాక చెప్పిన పాయింట్ అది. అట్లాగే a multipolar world refers to what actually? A dominance of one country. No, ఇప్పుడు ఏదైతే యుఎస్ అంటుందో తప్పు అది. అలాగే బైపోలార్ కోల్డ్ వార్ మనం చూసాం రష్యాకి యుఎస్కి ప్రీవియస్గా. నో పాయింట్ ఏంటి, అసలు క్వశ్చన్ ఇది, మల్టీపోలార్ వరల్డ్ అంటే ఏంటి? సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఎమంగ్ మెనీ నేషన్స్. ఇలా ఇంకొక పార్ట్ వైజ్గా నేను కరెంట్ అఫైర్స్ డివైడ్ చేశాను. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో చూస్తారు. సో దాట్స్ వాట్ యాక్చువల్ ప్రీవియస్ వీడియోస్తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్గా డివైడ్ చేశాం. 30 minutes, 40 minutes, 20 minutes కాకుండా ఇలా స్మాల్ టైంలో మినిమం టైంలో చేశాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైం బెటర్. జస్ట్ వాట్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ వీడియో వెంటనే చూడండి. బాయ్.